So Nitin will speak now. అందరికీ నమస్కారం అండి. హలో ఫస్ట్లీ వర్షాలు పడుతున్నా, తుఫాను వస్తున్నా, ఏమొస్తున్నా, ఎంత ట్రాఫిక్ ఉన్నా ఇలాంటి ఒక చిన్న సినిమాని ఎంకరేజ్ చేయాలి, ముందుకు తీసుకెళ్లాలని మా కోసం ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే మిమ్మల్ని ఏదో ప్రైజ్ చేసి మీ దగ్గర మార్క్స్ కొట్టేద్దామని అసలు ఇంటెన్షన్ కాదండి. బికాజ్ మాకు ఒక్కసారి నార్మల్గా ఇటు ఆఫీస్కి వెళ్ళేటప్పుడే ఇంత ఇబ్బంది పడుతూ ఉంటాం ఎప్పుడైనా ట్రాఫిక్లో. అలాంటిది ఇంత వర్షం పడుతున్నా అంత మార్నింగ్ ఫస్ట్ అవర్లో వచ్చి మా కోసం నిలబడి సో మమ్మల్ని గెలిపించడానికి నిలబడినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. సో సెకండ్ ఐ విల్ కీప్ ఇట్ వెరీ షార్ట్ అండ్ సింపుల్ అండి. ఈ సినిమా గురించి చెప్పాలంటే అదే అండి, గ్రేటెస్ట్ లవ్ స్టోరీ. వీళ్ళు ఎవరు చాలా ఓవర్ ఉన్నారు, ముందు సినిమా ముందే గ్రేటెస్ట్ లవ్ స్టోరీని అనౌన్స్ చేసుకుంటున్నారు అన్నారు. అవును, ఓవరే ఉన్నాం. గ్రేటెస్ట్ లవ్ స్టోరీ ఇది. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో ఎవరికి తెలియని ఒక నిజమైన సంఘటన ఈ సినిమా విడుదలైన తర్వాత ప్రపంచం మొత్తం తెలుగు రాష్ట్రాల వైపు చూసే లాంటి ఆ సంఘటన, అలాంటి సంఘటన ఈ రాజు వెడ్స్ రాంబాయ్. అందుకే ఇది ద గ్రేటెస్ట్ లవ్ స్టోరీ. అది ఎంత గ్రేటెస్ట్ అనేది 21 నవంబర్ చూస్తారు. గ్రేటెస్ట్ అంటే ఈ సినిమా ఇలా ఉంటుంది, బద్దలు కొట్టేస్తుంది, ఇవన్నీ కాదండి. ఈ సినిమా నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరూ వాళ్ళ లైఫ్లో 100 సినిమాలు చూసినా మహా అయితే ఒక 20-30 సినిమాలు గుర్తుంటాయేమో. అందులో ఈ సినిమా ఖచ్చితంగా గుర్తుంటుందని మాత్రం మేము ప్రామిస్ చేయగలుగుతున్నాం. సో లిటిల్ హార్ట్స్ తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ లిటిల్ హార్ట్స్ సక్సెస్ చేసినందుకు. అండ్ లిటిల్ హార్ట్స్ తర్వాత విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ నుంచి వస్తున్న సినిమా మళ్ళీ ఇంకో థియేటర్ సినిమా రాజు వెడ్స్ రాంబాయ్. సో అప్పుడు మాకు ఎలా అయితే మేమందరం ఒక కొత్త టీం నిలబడి సినిమా ఓకే చాలా మంచి ఫిలిం చేసాం, ఎలా ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నప్పుడు బన్నీవాస్ గారు, వంశీ నందిపాటి గారు ఎలా అయితే వచ్చి అప్పుడు మా ముందు నిల్చొని బ్యాండ్ కొట్టి మమ్మల్ని ముందు తీసుకెళ్లారు, మళ్ళీ బ్యాండ్ పట్టుకున్నారు వాళ్ళు. ఈసారి ఇంకా గట్టి కొడతా అని వంశీ గారు ప్రామిస్ చేశారు. సో జోక్స్ అపార్ట్, థ్యాంక్ యూ సో మచ్ వంశీ గారు. వీ హ్యావ్ నెవర్ సీన్ సమ్వన్ లైక్ వంశీ నందిపాటి గారు అండ్ బన్నీవాస్ గారు. పెద్ద సినిమా చిన్న సినిమా లేదండి, మంచి సినిమా కాని సినిమా అంతే. ఈ రెండే తేడాలు ఉన్నాయి వాళ్ళకి. సో ఈ సినిమాని టేకప్ చేసి ముందు తీసుకెళ్ళినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనలీ ఒకే ఒక మాట చెప్పి కంక్లూడ్ చేస్తానండి. ఈ సినిమా మీకు ఏమి ఇస్తుంది అంటే 2004 ఒక గొప్ప సంవత్సరం. గజని, 7G, బృందావన కాలనీ, ప్రేమిస్తే ఇలాంటి లవ్ స్టోరీస్ వచ్చాయి. 20 సంవత్సరాల తర్వాత 2023లో బేబీ అనే సినిమా వచ్చింది. ఈసారి అంత గ్యాప్ తీసుకోకుండా 2 సంవత్సరాల్లో మళ్ళీ ఇంకో సినిమా వస్తుంది, అదే రాజు వెడ్స్ రాంబాయ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ Nitin, thank you so much. And now business, okay.